హాయ్ గైస్, ఎలాగున్నారు? ఈ వీడియో ఫన్ వీడియో, ట్రోల్ వీడియో కాదు, మన ఎడిటర్ ఫ్రెండ్స్ కోసం. ఓకే, ఇంకెందుకు లేట్ చేద్దాం స్టార్ట్. సో ఈ వీడియోలో మనం ఆబ్జెక్ట్ వెనకాతల టెక్స్ట్ని ఎలా పెట్టాలో చూడబోతున్నాం. సో దానికోసం ఫస్ట్ మనం క్లిప్ని టైమ్ లైన్లోకి యాడ్ చేసుకుందాం. అలా యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఏ టెక్స్ట్ని అయితే పెట్టాలనుకున్నారో ఆన్ టాప్ ఆఫ్ దట్ ఆ టెక్స్ట్ని యాడ్ చేసేసుకోండి. అలా యాడ్ చేసుకున్న తర్వాత మన బేస్ క్లిప్ ఉంది కదా, దాన్ని డూప్లికేట్ చేసి ఆన్ టాప్ ఆఫ్ ద టెక్స్ట్ లేయర్ యాడ్ చేసుకోండి. ఎఫెక్ట్స్ ప్యానల్కి వెళ్ళి MOCHA అని టైప్ చేయండి. ఓకే, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, జస్ట్ దాన్ని సెలెక్ట్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ టు ద టాప్ మోస్ట్ క్లిక్. పైన ఎఫెక్ట్స్ కంట్రోల్ ఉంది కదా, దాని మీదకి వెళ్తే మీకు MOCHA, మీకు మోకా ప్రో అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని జస్ట్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇదిగో ఇలా ఒక కొత్త విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మౌస్ కర్సర్ చూపిస్తుంది కదా, దాన్ని మ్యాజిక్ పెన్ అంటారు. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఏ సబ్జెక్ట్ యొక్క బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేయాలి అని అనుకుంటున్నారో దాన్ని జస్ట్ డాట్స్ ఇవ్వండి. ఇంకా డ్రాయింగ్లు, స్కెచింగ్లు ఏం అవసరం లేదు, జస్ట్ డాట్ ఇవ్వండి. టోటల్ ఆ సబ్జెక్ట్ అంతటిని రీడ్ చేసుకున్న తర్వాత మనకి సెలెక్ట్ చేసుకున్న ఏరియా అంతా కూడా రెడ్ కలర్లోకి మారుతుంది. కర్సర్ చూపిస్తున్నట్టు 1 2 3 థర్డ్ ఆప్షన్ ఫ్రమ్ ద లాస్ట్. ఓకే, అదేంటి అంటే రెండర్ బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్. సో ఆ ఆప్షన్ ద్వారా టోటల్ మన క్లిప్ అంతా కూడా రెండర్ అయ్యి మన బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అవుతుంది. సో అది క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం టాప్ రైట్ కార్నర్లో చూసినట్టయితే దాని యొక్క రెండర్ స్టేటస్ కనిపిస్తుంది. అండ్ అలాగే కింద చూసినట్టయితే టైమ్ లైన్లో ఎంతవరకు ఆ క్లిప్ రెండర్ అయ్యింది అని కూడా మనకు తెలుస్తుంది. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ రెండరింగ్ ఫైల్ మీద క్లిక్ చేసుకొని సేవ్ ప్రాజెక్ట్ మీద కొట్టండి. ఓకే, ఇప్పుడు ఆ విండోని క్లోజ్ చేసేసుకోండి. ప్యానల్లో మోకా ఉంది కదా, ఆ మోకా కిందన సెకండ్ ఆప్షన్ మ్యాటీ సెలెక్ట్ చేసుకొని అందులో మనం అప్లై మ్యాటీ అని ఉన్న చెక్ బాక్స్ని టిక్ చేసుకోండి. ఇప్పుడు అప్లై మ్యాటీ కొడుతున్నాం. కొట్టిన తర్వాత చూస్తే టాటాడాంగ్ సబ్జెక్ట్ వెనకాల టెక్స్ట్ వచ్చేసింది. మీకు బోర్డర్స్ కొంచెం సాఫ్ట్గా కావాలి అంటే ఫెదర్ పెంచుకోండి. మీరు చూసినట్టుగా ఫుల్ స్క్రీన్లో చూసుకుంటే మనకి ఆబ్జెక్ట్ వెనకాతల టెక్స్ట్ అనేది కనిపిస్తుంది. రైట్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ప్రీమియర్ ప్రో ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఒకవేళ ఒక 50 లైక్స్ వస్తే ఆ మోకా ప్రో ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఇన్స్టాల్ చేయాలి అన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటిల్ దెన్, బాయ్ బాయ్.